వెల్కమ్ టు ది వరంగల్ టైమ్స్. చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం నేటికి 103 సంవత్సరాలు. గాంధీజీ బ్రిటిష్ వలస పాలనలో రైతులపై బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షను చేసి రైతులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చినటువంటి చంపారన్ సత్యాగ్రహం 104 సంవత్సరాలు గడిచిన నేటికి దాని ప్రాసంగికతపై భారత ప్రజల్లో, రైతాంగంలో నేడు భారత రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. సామ్రాజ్యవాద అనుకూలమైనటువంటి విధానాలతోటి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్న సందర్భంలో చంపారన్ సత్యాగ్రహ యొక్క ప్రాసంగికత పైన మనం సుప్రీంకోర్టు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. దాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దాని యొక్క ప్రాసంగికతను పైన ప్రజలకు వివరిస్తూ రైతులకు అండగా ఉంటున్నటువంటి నిరూప్ రెడ్డి గారితో చట్టాలపైన, రైతు ఉద్యమం పైన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ చంపారన్ సత్యాగ్రహం జరిగి నేటికి 103 సంవత్సరాలు అయినప్పటికీ దాని ప్రాసంగికత, అసలు చంపారన్ ఉద్యమం యొక్క నేపథ్యం ఏంటిది? చంపారన్ గురించి మాట్లాడినప్పుడు మనము గాంధీజీ గురించి మాట్లాడదామా, లేక ఆయన అప్పుడు రేజ్ చేసిన ఇష్యూస్ ఈరోజు కూడా రెలవెంటా అనేది మనం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఆయన గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో వచ్చిన 2 సంవత్సరాలకు ఈ ఉద్యమం నేతృత్వం చేపట్టాడు. అక్కడ చంపారన్లో కానీ, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ ఎవరైతే ఇండిగో డై, అది ఓ డై ప్లాంట్, అది మన కలంకారీలో వాడినట్టు వెజిటబుల్ డై, ఆ డై ప్లాంట్ వాళ్ళ తిండి కొరకు పంటలు పండించుకోకుండా ఒక చట్టం కింద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతోటి ఈ ఇండిగో ప్లాంటు వాళ్ళని ఉత్పత్తి చేయమనడము, మళ్ళీ అది తక్కువ ధరకి తీసుకోవడము, అది మళ్ళీ అమెరికాకు కానీ లేక లండన్ కానీ పంపించుకొని అది వెజిటబుల్ డై టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడేది. గాంధీజీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన సౌత్ ఆఫ్రికాలో ఆయన యొక్క ఫిలాసఫీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసిండు, అవి వచ్చి మళ్ళీ భారతదేశంలో ఎట్లా వాడిండు అనేది ఒక అంశం. ఇక్కడ ఆ అంశం కాదు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే జరుగుతున్న ఏదైతే రైతుల సమస్య ఉన్నదో, రైతులకు సంబంధించిన సమస్యలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం పట్టించుకుంటున్నామా లేదా అనేది ఇష్యూ. సార్, ఇండిగో ప్లాంటు 1800 నుంచే గాంధీజీ వచ్చి నేతృత్వం వహించింది 1917లో. కానీ 1860 నుంచి 1830 నుంచి వాళ్ళు సెటిల్మెంట్ కింద ఇది మన మీద ఒత్తిడేసి పండించారు, ఏది ఇండిగో ప్లాంట్ అనేది. కానీ అక్కడికే అయిపోయిందా? ఇప్పుడు గాంధీజీ చంపారన్ నేతృత్వం వహించినప్పుడు రష్యాలో అదే టైంలో అప్పటికే రష్యన్ రెవల్యూషన్ అయిపోయింది 1917. రష్యన్ రెవల్యూషన్ లెనినే అన్నాడు. ఎవరితో అన్నాడు? ఎంఎన్ రాయ్ తోటి అన్నాడు. ఎంఎన్ రాయ్ ఆయన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, ఫస్ట్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అటెండ్ చేసిన వ్యక్తి. లెనిన్ తోటి, మావో తోటి డైరెక్ట్ టచ్లో ఉండే. లెనిన్ ఎంఎన్ రాయ్ తోటి అన్నాడు, ఆయన భారతదేశంలో ప్రజానీకాన్ని కదిలియగలుగుతాడు, ఆయన నిజమైన రెవల్యూషనరీ అని అన్నాడు. కానీ ఇక్కడ ఇండిగో ప్లాంటేషన్ అనేది మొదటి నుంచి ఉండే. ఇది 1917లో వచ్చి ఈయన నేతృత్వం వహించి ఓకే జబర్దస్తిగా ఎవరిని కూడా ప్రజల మీద ఇది వండియాలి, అది వండియాలి అని మీరు ఒత్తిడి వేయొద్దు అని అన్నారు. అది ఆఖరికి బంద్ అయింది. 1915లోనే మళ్ళీ చట్టం తీసుకొచ్చి ఇక మేము ఒత్తిడి వేయము. కానీ ఆ ఒత్తిడి మొదలు అక్కడ మన ప్రతి రైతు ఆయన భూమిలో ఒక భాగము అక్కడి ల్యాండ్ లార్డ్ కొరకు కానీ అక్కడ భూస్వాముల కొరకు పండియవలసి వస్తుండే వాళ్ళు చెప్పిన పంటలు. దాని పేరు తిన్కతియా అనేది. ఆ తిన్కతియా అనే సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు మా కొరకు పండించేయండి అన్నారు, ఏది డై. తో ఆ సిస్టమ్ అయిపోయిందా లేక ఈరోజు వరకు ఉన్నదా అనేది ఒక ప్రశ్న. సార్, నేనంటున్నది ఏంటంటే
ఆ రోజు వెజిటేబుల్ డై అన్నారు. ఈరోజు ఎంటైర్ నార్త్ ఈస్ట్లో టీ యాక్ట్ కింద టీ ప్లాంటేషన్ ఉంది. టీ ప్లాంటేషన్ ఉన్న భూమి మళ్ళీ నువ్వు ఇంకో ప్లాంటేషన్కి తీసుకురావడానికి వీల్లేదు చట్టం ప్రకారం. మరి ఆ ఇండిగో ప్లాంటేషన్ అప్పటికి 1917కి ఇప్పటికి ఏం తేడా ఉంది? అప్పుడు వాడు బ్రిటిష్ వాడు ఇగో ఇది పంట మీరు వండియవలసిందే అంటున్నారు. ఈరోజు టీ యాక్ట్ కింద మీరు టీ ప్లాంటేషన్ పెట్టవలసిందే అంటున్నారు. టీ ప్లాంటేషన్ తోటి వెనుకటికి బ్రిటిషే కొనేది మనది, ఏది మన టీ. ఈరోజు మన ఇక్కడ వాళ్ళు ఉండిపోయిన తర్వాత కూడా మన టీ కొనరు వాళ్ళు. ఈరోజు 80% యూకే వాళ్ళు కొనే టీ మొత్తం శ్రీలంక నుంచి, కెనియా నుంచి కొంటారు. మీ టీ కూడా కొంటలేరు. టీ కొననప్పుడు ఇంత భూభాగం భారతదేశంలో మీరు టీ కల్టివేషన్లో ఎందుకు పెట్టిండ్రు? అది జబర్దస్తి. ఒక దగ్గర టీ గార్డెన్ ఉన్నదంటే దాన్ని నువ్వు రేపటి నాడు మార్చి నేను అక్కడ పైనాపిల్ పండిస్తా, లేక ఇంకేదైనా పండిస్తా, మార్కెట్లో గిట్టుబాటు ధర ఉన్న పంట పండిస్తా అనడానికి వీల్లేదు. సో ఇంగ్లీష్ వానికి ఇప్పుడున్న భారత ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? అదే ఇప్పుడు దాంట్లో ఎటువంటి మార్పు రావాల్సింది ఉన్నది? బేసికలీ దేశం అంతటా ఒక ల్యాండ్ యూజ్ పాలసీ అనేది ఉండాలి. ఏ భూమి దేని కొరకు వాడతారు అనేది ఒక పాలసీ ఉండాలి. ఇప్పుడు అమరావతి ఉన్నది, అరే 3 పంటలు పండే భూమి తీసుకొని మీరు బిల్డింగ్లు కడతామంటే ఎట్లయితుంది? టోటల్ ఫెయిలియర్ అయిపోయింది. ఫెయిలియర్ అయినందుకు ఈరోజు అక్కడ నుంచి వాళ్ళు రాజధాని మార్చుకోవాల్సి వచ్చింది విశాఖపట్నంకి. సో ఏ భూమి దేని కొరకు వాడుకున్నాను అనేది ఈ 70 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా మనకు క్లారిటీ లేదు. ఏ భూమి దేని కొరకు వాడుకోవాలనేది ఒక ల్యాండ్ యూస్ పాలసీ అనేది లేదు. ఇంకొకటి, నేను లెనిన్ మాట చెప్పిన కాబట్టి, రష్యన్ రెవల్యూషన్ తర్వాత లెనిన్ వర్కర్స్ దిక్కుపోయినాడు. గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉండి వచ్చిన తర్వాత ఆయన రైతు దిక్కుపోయినాడు. భారతదేశంలో రాజకీయాలు చేయాలంటే ఎవరు దిక్కుపోవాలనేది మొదలు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఫ్యాక్టరీ వర్కర్ని నమ్ముకుంటారా, రైతులను నమ్ముకుంటారా? మనం రైతులని ఈ రోజు వరకు ఎప్పుడు నమ్ముకోలేదు. రైతుల్ని ప్రత్యక్ష పోరాటంలోకి కాకుండా ఈ రైతులు ఎవరైతే పోరాటంలోకి వచ్చిన సందర్భంలో గాంధీజీ ఆ సత్యాగ్రహ దీక్షను విరమించిరు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా. ఇందులో చంపారన్లో ఆయన ఫుల్ 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళు ఏ చట్టాల కింద జబర్దస్తిగా మనని ఇండిగో వండిమని వాళ్ళు ఏదైతే ఒత్తిడేసినారో ఆ చట్టం వాపసు తీసుకున్నారు. ఒకటి. రెండవది, 1833లో స్లేవరీ అబాలిష్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అప్పటి వరకు మన దగ్గర నుంచి అంతా ఇండెంచర్డ్ లేబర్గా ఫిజీ ఐలాండ్స్, గయానా, మారిషస్ ఇక్కడక్కడ పోయేది. అది గాంధీజీకి మంచి అవగాహన ఉండే, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ఇండెంచర్డ్ లేబరే. ఆయన ఈ చంపారన్ తర్వాత ఇండెంచర్డ్ లేబర్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకుపోవడం మానుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. అది సక్సెస్ఫుల్ లేదు సార్. అయితే ఇంగ్లీష్ వాళ్ళ కోసం చేసినటువంటి పాలసీస్ను ఈ రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి గాంధీజీ పోరాటం చేసి ఆ రైతులకు అనుకూలమైన చట్టాలు తెచ్చారు. ఇదే చంపారన్ సత్యాగ్రహాన్ని 100 years సంబంధించి మోడీ ప్రారంభించినటువంటి సందర్భం నుంచి అదే మోడీ గవర్నమెంట్ ఇదే భారత రైతులకు వ్యతిరేకంగా మల్టీనేషనల్ కంపెనీల కోసం 3 చట్టాలు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ రైతులు 3 నెలలుగా పోరాటం చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో ఇప్పుడు జరుగుతున్న రైతుల సమస్య అది 100% రైతులు కరెక్ట్ సైడ్ ఉన్నారని అనలేం. వాళ్ళు అడుగుతున్నది ఏంది? మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సెంట్రల్ మన ల్యాండ్ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వనుండే. స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్ చేతులు కట్టుకొని కూర్చొని మోదీయే మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయాలంటే ఎట్లయితుంది? మినిమం సపోర్ట్ ప్రైస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వగలుగుతుంది. మనం దేశంగా మనం ఒక సొసైటీగా మనం డిసైడ్ చేసుకోవాలి. మార్కెట్ దిక్కుపోతామా లేక గవర్నమెంట్ మీద ఆధారపడి మన బిజినెస్ చేసుకుంటామా? గవర్నమెంట్ మీద ఆధారపడేది ఉంటే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకోండి, గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండండి. కానీ ఒక దిక్కు మార్కెట్ కావాలి, మంచి ధర కావాలి, గవర్నమెంట్ ఇచ్చిన ధర కంటే కూడా ఎక్కువ ధర కావాలి, మళ్ళీ మార్కెట్ కావాలి, ప్రభుత్వం కావాలంటే ఎట్లయితుంది? అదే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, దేశంలో మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళ ఇంటలెక్చువల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ చట్టాలు రైతులకు, రైతాంగానికి పూర్తిగా నష్టం చేసేటువంటివి అని చెప్పి, మొత్తం ఈ వ్యవసాయ రంగాన్ని కబలించేవి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మార్కెట్ మధ్యన గవర్నమెంట్ మధ్యన మనం డిసైడ్ చేసుకోవాలి. అది మనం డిసైడ్ చేసుకోలేకపోతే మనము
ఇది రైతులు కరెక్టా గవర్నమెంట్ కరెక్టా అని చెప్పలేము. గవర్నమెంట్ మార్కెట్ కుదురుతుంది. ఈ ప్రభుత్వం కాదు, ఇంత మొదల ప్రభుత్వం కూడా మొత్తం ప్రపంచవ్యాప్తం మనము మార్కెట్ దిక్కే పోతున్నాము. అది మనం ఎవరు పొమ్మన్నారు మార్కెట్లకు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ అగ్రికల్చర్ వరల్డ్ ఎకానమీకి లింకే లేదు. మనం సర్దుబాటు చేసుకొని మనం ఒక లెక్క ప్రకారం పోగలుగుతుంటివి. ఒక దిక్కు గాంధీజీని ఫాలో కాము, ఇంకో దిక్కు గవర్నమెంట్ ఒక పబ్లిక్ సెక్టర్ని నమ్ముకోము. ఈరోజు మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ అసెట్స్ అమ్ముకుంటే దగ్గర 1.3 బిలియన్. ఒక బిలియన్ అంటే ఏందో అనేది నా మైండ్లో నేను ఊహించలేను. పబ్లిక్ సెక్టర్ అసెట్స్ హైదరాబాద్ చుట్టే చూసుకోండి మీరు, వరంగలే చూసుకోండి మీరు, ఆజంజాయి మిల్స్ కానీ, అక్కడ డిబిఆర్ మిల్స్ కానీ, లేక ఐడిపిఎల్ కానీ, ఇవన్నీ అసెట్స్. పబ్లిక్ సెక్టర్ అసెట్సే 1.3 బిలియన్. ఎందుకు అమ్ముకుంటున్నాము, ఎవరికి అమ్ముకుంటున్నాము? వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్కి అందజేస్తున్నామో వాళ్ళు ఏ మాదిరి దీన్ని ప్రాఫిట్గా రన్ చేస్తారు? ఓ క్లియర్ కట్ ఐడియా లేదు. మన పబ్లిక్ సెక్టర్ని 70 సంవత్సరాలు దాన్ని పోషించి ఒక కాడికి తీసుకొచ్చి ఈరోజు తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పగిస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ కూడా ల్యాండ్ యూజ్ పాలసీ లేనిది ఏ ప్రాంతంలో మీరు ఏది పండిస్తారు? ఉదాహరణకు చెప్తా, మారిషస్ ఉంది. మారిషస్ కూడా ఎట్లయితే మన దగ్గర ఇండిగో ప్లాంటేషన్ ఉండెనో, లేక టీ ప్లాంటేషన్ ఉండెనో, అక్కడ కూడా అది ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం దేశం అంతటా షుగర్ కేన్ పెట్టింది. కానీ ఏ షుగర్ కేన్ ట్రేడ్ ప్రోటోకాల్స్ కింద మారిషస్ జనాభానే 12 లక్షలు. మారిషస్ వరల్డ్ షుగర్ కేన్ ప్రొడక్షన్లో 7% ఆఫ్ వరల్డ్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్. కానీ కొన్ని ప్రోటోకాల్స్ కింద యూరప్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచే షుగర్ కొనేది. ఈరోజు కొంటలేదు. 150 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్న కాడ ఈరోజు 7 ఉన్నాయి. కానీ ఆ 7 షుగర్ ఫ్యాక్టరీలు 150 షుగర్ ఫ్యాక్టరీలు ఎంత ఉత్పత్తి చేస్తుండేనో అన్నీ ఆ 7 చేస్తున్నాయి. అందుకొరకే వాళ్ళు ఏం చేసినారు, 30% కేన్ మేము షుగర్ కేన్ ప్రొడ్యూస్ చేయము, దాంతో మేము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం అంటున్నారు. సో ఇప్పుడు రైతులు ఒక గవర్నమెంటే చెప్తుంది ఏ రైతు షుగర్ కేన్ పండిస్తాడు, ఏ రైతు కేన్ పండిస్తాడు. ఇద్దరికి సేమ్ రేట్ ఇస్తుంది గవర్నమెంట్. షుగర్ కేన్ పండించేవానికి, కేన్ పండించేవానికి. కేన్ వెరైటీ వేరు, షుగర్ కేన్ వేరు, కానీ గిట్టుబాటు ధర ఇద్దరికి ఒకటే రేట్ ఇస్తుంది. అక్కడ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కింద ఏ భూమిలో ఏం పండియాలి, మాకు ఎలక్ట్రిసిటీ కొరకు ఎటువంటి చెరుకు అవసరము, లేక చెరుకు రసం కొరకు, షుగర్ కేన్ కొరకు మాకు ఏ రసం అవసరము, అది ఒక చట్టం కింద ఉంది. ఇక్కడ ల్యాండ్ యూజ్ పాలసీ లేదు. ల్యాండ్ యూజ్ పాలసీ లేనంత వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. సార్ అదే ఇప్పుడు దాని యొక్క ప్రాసంగికత, దాని రిలవెన్స్ ఏంటి నేటికి? గవర్నమెంట్ మీరు మార్కెట్కి వదిలేయండి. గవర్నమెంట్ ఎందుకు కేటాయిస్తున్నది? ఎంటైర్ నార్త్ ఈస్ట్లో ఎన్ని టీ ఎస్టేట్లు ఉన్నాయో అన్ని టీ ఎస్టేట్ సిక్. ఏ టీ ఎస్టేట్ కూడా లెక్క ప్రకారము ప్రొవిడెంట్ ఫండ్ కానీ, గ్రాచ్యుటీ కానీ అక్కడ ప్లాంటర్స్ మన ఏది లేబర్కి కట్టియేది. మోస్ట్ ఆఫ్ దెమ్ సిక్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కొత్తగా పెట్టిన టీ ప్లాంటేషనే లేదు. అన్ని పాత చెట్లు, వాటి మీదనే నడిపిస్తున్నాం. అక్కడ వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చేది లేదు లేబర్కి. మరి అదే భూమిలో మీరు వేరే పంటలు పండించి వాళ్ళకు మంచి లేబర్ పిఎఫ్ కట్టేటట్టు కానీ, గ్రాచ్యుటీ కట్టేటట్టు కానీ వాళ్ళకి ఎమాల్యుమెంట్స్ క్రియేట్ చేసి అదే దేశానికి కూడా వచ్చే పంటల మీద అయితే మంచి ధర వస్తుందో ఇంటర్నేషనల్ మార్కెట్లో అది పండియవచ్చు కదా. ఈ చట్టం పెట్టుకొని ఎందుకు కూర్చున్నారు? టీ యాక్ట్ కింద ఉన్న టీ ఎస్టేట్ని ఇంకా దేని కొరకు వాడుకోలేరు. మరి ఇదేంది ఇంగ్లీష్ చట్టంకి దీనికి తేడా ఏముంది? ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలి. ఏ ప్రాంతంలో ఏది పండియాలి. టీ బోర్డు అనేది సగం టైం టీ బోర్డుకు చైర్మనే ఉండడు. టీ బోర్డు దగ్గర అంత అధికారం ఉన్నది. ఏది ఏ ల్యాండ్ని డిలీట్ చేయాలి, ఏ ల్యాండ్ని ఇన్క్లూడ్ చేయాలనేది. సో ఇండిగో ప్లాంటేషన్ అప్పటికి ఇప్పుడు టీ ప్లాంటేషన్కి ఏం తేడా లేదు. సార్ ఇప్పుడు ఈ రిఫార్మ్స్ అనేటువంటి గవర్నమెంట్ తీసుకురావడానికి ఎటువంటి ఒత్తిడి జరగాలి? అది రైతుల నుంచి జరగాలా, లేకపోతే బయట పౌర సమాజం నుంచోని? ఆనాడు లాయర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో భాగమయ్యారు అనేది చంపాలని ఉద్యమం చెప్తున్నది. మరి ఇప్పుడు ఈ రిఫార్మ్స్ రైతులకు అనుకూలంగా రావడానికి బయట ఉన్నటువంటి న్యాయవాదులు కానీ, పౌర సమాజం కానీ ఎటువంటి కృషి చేయాలి, ఒత్తిడి చేయాలి? ఇప్పుడు అగ్రికల్చర్ పాలసీలో రైతుని కన్సల్ట్ చేయకుండా ప్రతి ఒక్కరిని కన్సల్ట్ చేస్తారు. రైతు తప్ప అందరినీ కన్సల్ట్ చేస్తారు అగ్రికల్చర్ పాలసీ మీద. ఎట్లయితుంది? ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, నువ్వు అగ్రికల్చర్ ప్రొఫెసరే కావచ్చు. అగ్రికల్చర్ ప్రొఫెసర్ కావడం వేరు, ఆడ పోయి
వ్యవసాయం చేసుడు వేరు. బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఏముంది జరుగుతున్నదని తెలుసుకోవాలి. అదేవిధంగా మేము వేరే పంటల మీద కూడా మనం చెప్పొచ్చు. ఈ కాటన్ కూడా వాళ్ళే ఇంగ్లీష్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసిపోయినరు విదర్భాలు కానీ ఎక్కడ వేరే దగ్గర కానీ. దానికి మంచి ధర రాకపోయే వరకు లేక సీడ్ డిఫెక్టివ్ ఉండే వరకు సూసైడ్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకొరకే మనము అగ్రికల్చరల్ ఒక పాలసీయే లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు అగ్రికల్చర్ మినిస్టర్లు తప్ప వేరే వాళ్ళకి ఎటువంటి అవగాహన, ఇప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్కి ఎటువంటి అవగాహన ఉన్నదని నేను అనుకోను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరికీ లెక్క ప్రకారం అర్థమైంది. ఒక ఆయన అప్పా సాహెబ్ షిండే అని ఉండే, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లు ఉండే, ఇందిరాగాంధీ క్యాబినెట్లు ఉండే, రాజీవ్ గాంధీ క్యాబినెట్లో కూడా ఉండే. ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉండే. అదేవిధంగా శరద్ పవార్ ఉన్నాడు, ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ శరద్ పవార్ లీనింగ్ అంతా ఇండస్ట్రీ తరఫున. తో ఈరోజు ఈ వ్యవస్థల సిస్టంలో అగ్రికల్చరిస్ట్ పట్ల సింపతి ఉన్న వాళ్ళే లేరు, అడ్మినిస్ట్రేషన్లో లేరు, రాజకీయాలలో లేరు. ఇప్పుడు ఈ ప్రపంచ మార్కెట్లో మీరు అన్నట్టు వరల్డ్ ఎకనామీలో భాగం కాదని అంటున్నారు కదా. ఈ గ్లోబలైజేషన్లో ప్రతిదీ కూడా మార్కెట్లో వరల్డ్ ఎకనామీలో లింక్ అయి ఉంటుందని అంటున్నారు కదా. దానిలో భాగంగానే భారతదేశంలో 60% ఉన్న అగ్రికల్చరల్ సెక్టర్ పూర్తిగా దాంట్లో మార్కెటైజ్ చేయడం కోసమే ఇవాళ ఈ చట్టాలు వస్తున్నాయని అంటున్నారు కదా సార్. ఇప్పుడు షుగరే తీసుకుందాం. షుగర్ మీద బ్యాన్ ఉంది. ఏది ఇంత షుగర్ కేన్ కంటే ఎక్కువ మీరు పండియలేరు. ఆ బ్యాన్ ఎందుకు పెట్టాలి? షుగర్ కేను వరల్డ్ మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉన్నది. వరల్డ్ మార్కెట్లో ఉంటే లాస్ట్ టైం గవర్నమెంట్ రిలాక్స్ చేసి ఇంకొక 10 లక్షల ఎకరాలు సాగు తీసుకొచ్చారు దీని కిందికి, షుగర్ కేన్ కిందికి. ఎందుకంటే వరల్డ్ రిలాక్స్ చేయవలసి వచ్చింది. దాని మీద బ్యాన్ ఎందుకు పెడతారు? మొలాసిస్ మీద దందా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ మొత్తం మొలాసిస్ గవర్నమెంట్ది. ఈరోజు ఏమంటున్నారు? మొలాసిస్ కంట్రోల్ యాక్ట్ తీసేసి మొలాసిస్ నుంచి ఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తాము, ఎథనాల్ని తీసుకుపోయి మేము పెట్రోల్లో కలుపుతామంటున్నారు 10% దీని కొరకు. ఆల్కహాల్ని పెట్రోల్లో కలుపుతామంటున్నారు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ ప్రైజు మంచి రేటు ఉన్నప్పుడు మీరు 3,000 ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ కాటన్ కార్పొరేషన్? సో వరల్డ్ మార్కెట్లో భాగంగా ఉన్నప్పుడు, వరల్డ్ మార్కెట్లో షుగర్ కేన్ ప్రైస్ ఉన్నప్పుడు నాకు షుగర్ కేన్ ఇంటర్నేషనల్ మార్కెట్ రావాలి. ఎప్పుడు లేదు.